దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ4 టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ఉంటుంది మీ అందరి జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, అలాగే వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. మళ్ళా చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఈ లోకమంతా గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచిన దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని చిత్తం మనం జరిగిస్తే నిరంతరం నిలుస్తామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని చిత్తం ఉంది, స్వచిత్తం ఉంది. చాలాసార్లు మన జీవితాల్లో స్వచిత్తం జరిగిస్తున్నామా, దేవుని చిత్తం జరిగిస్తున్నామని అంటే చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే స్వచిత్తాన్ని జరిగిస్తుంటాం. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన పద్ధతులు వీటినే కేంద్రీకరిస్తామా కానీ దేవుని చిత్తానికి మన జీవితంలో అప్పగిస్తున్నామా అని అంటే చాలా అది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంటుంది. దేవుని చిత్తం ఎప్పుడు కూడా మన జీవితంలో మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైన అనుభవాలు గుండా మనం నడిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు, ప్రతి ప్రతికూలతకు గొప్ప జవాబుగా దేవుని చిత్తం నిలుస్తూ ఉంటుంది. తద్వారా వాటి నుండి గొప్ప జయం పొందుకుంటాం. కానీ స్వచిత్తం మీద మనం ఆధారపడి ఆయా కార్యాలు తలపడితే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. మన జీవితంలో ఎంతమాత్రం కూడా నెమ్మది పొందుకోలేం, సమాధానకరమైన స్థితి మనం కలిగి ఉండలేం. ఒకవేళ మన జ్ఞానాన్ని బట్టి, మన ఆలోచనను బట్టి ఆయా కార్యాలు తలపట్టించము, కానీ అది ఎంతవరకు నిలవదు. కానీ దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మనం ఆహ్వానించి మన జీవితంలో మనం జరిగిస్తూ ఉంటుంటే ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ మనం జయం పొందుకోగలం. ఉదాహరణకు చూసినట్లయితే దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడుగా దావీదు కనిపిస్తా ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టడిగా బ్రతికాడు తన జీవితకాలమంతా. కనుకనే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి, ఎన్నో ఆపదలు గుండా ఆయన ప్రయాణం చేశాడు. ఆపదల్లో, సమస్యల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకుని దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు ఆ సమస్యలన్నింటి నుంచి దావీదుని విడిపించి తన జీవితంలో గొప్ప జయనిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతరంగంలో యుద్ధాలు, బాహ్యమైన యుద్ధాలు ఎన్నో వచ్చాయి. ఎన్నోసార్లు తరమబడే పరిస్థితులు, పారిపోయే పరిస్థితులు, కొండల్లోనూ గుహల్లోనూ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టలేదు. అలాగే దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టలేదు దావీదు. దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకున్న స్థితిని బట్టే నా ఇష్టానుసారమైన మనసు కలిగిన వాడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని పేరు పొందుకున్నాడు దేవుని చేత. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. స్వచిత్తాన్ని మనం మన జీవితంలో జరిగిస్తున్నామా, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా?
మనం ఏ కార్యం తలపెట్టినా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయా కార్యాలు తలపెడితే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఆయా కార్యాలు మనం జరిగించినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎంతో దీవెనకరమైన అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తాడు. అలా కాకుండా మన జ్ఞానాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి, మన నిర్ణయాలు బట్టి, మన ప్రణాళికలు బట్టి ఆయా కార్యాలు తలపడితే ఒకవేళ ప్రస్తుతం బాగుండొచ్చేమో కానీ రాను రాబోయే కాలంలో అవి చాలా చేదు అనుభవాలు గుండా మిగులుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తామన్నాను. ఈ వాక్యం ఉంటుంది మన జీవితాల్లో కూడా. ఇంకో ప్రభువా, ఇంతవరకు నా స్వచ్ఛత మీద నేను ఆధారపడ్డాను, ఇంతవరకు నా జీవితంలో ఏ కార్యం జరిగించినా నా సొంత నిర్ణయాలు తీసుకున్నాను, తద్వారా నా జీవితంలో చేదు అనుభవాలు కూడా నడిపించబడ్డాను. అయితే ఇదేనన్నా నా జీవితాన్ని పరిపూర్ణంగా మీ అధికారానికి, మీ ఏలుబడికి, మీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక్కడ నుండి నీ చిత్తం నేను జరిగిస్తాను ప్రభువా అని మీరు నిర్ణయం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఆయన నిరంతరము కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ చిత్తం జరిగించేవాడు, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచిన దేని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి నీ చిత్తం కాదు కానీ దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుని ఆయన మీద ఆధారపడి మనం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మకుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటుంది మా ప్రియుల జీవితాల్లో. ఈ లోకం వాటి మీద మా దృష్టిని కేంద్రీకరించకుండా ప్రభువా, మీ చిత్తాన్ని మేము జరిగించలాగా నాకు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ లోకమును ఆశంత గతించిపోతుంది కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచినని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, మా స్వచ్ఛత మీద మేము ఆధారపడకుండా మీ చిత్తం మీద పరిపూర్ణంగా ఆధారపడి తద్వారా మా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను, ప్రతి ప్రతికూలతను ఎదుర్కొని వాటిని గొప్ప జయం పొందుకుని తద్వారా మీ నామానికి మహింపరచగలిగే జీవితాలు మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మీ జీవితంలో జరిగించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుని చిత్తం మీ జీవితంలో జరుగును గాక. గాడ్ బ్లెస్ యూ.